గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ డీఎస్పీ వివి నాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్రమంతటా దళితుల మందరం ధర్నా చేస్తామని వివిధ దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లక్ష్మీపురంలోని తన కార్యాలయంలో ఎలక్ట్రికల్ వర్క్స్ చేయిస్తూ ఉన్న నేపథ్యంలో పశ్చిమ డీఎస్పీ వివి నాయుడు వచ్చి తనను డీఎస్పీ తన హోంగార్డుతో దురుసుగా వ్యవహరించడంతో పిలిపించి దుర్భాషలాడారని డీఎస్పీ వివి నాయుడు కూడా తెల్లబట్టలు వేసుకుంటే పెద్ద పిస్తావా ఏంటి అని వ్యంగ్యంగా మాట్లాడి అవమానపరిచారని, తాను గత 13 సంవత్సరాల నుండి దళిత హక్కుల పోరాట సంఘం కార్యాలయాన్ని లక్ష్మీపురం ప్రాంతంలో నడుపుతున్నట్లు తెలిపారు. మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని, ఇది దళితులను కించపరిచేలా ఉందని, దళితులకు ఆత్మాభిమానం ఉంటుందని, తెల్లబట్టలు వేసుకుని సమాజంలో ఉన్నంతగా గౌరవప్రదంగా ఉండాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో వైపు వేలు చూపి నీచంగా మాట్లాడాడని గర్నెపూడి సుధాకర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఏంటి రారానిపిస్తాను అడిగా. డిఎస్పీగా ఉన్నారు. ఏంటి గాలి తీస్తా, ఏంటి ఎక్కడ పెట్టా ఆఫీస్ ముందు కాలు పెట్టుకున్నా, ఎందుకు గాలి తీసామన్నా. దమ్ముంటే అన్ని కార్లు ఉన్నాయి, లక్ష్మీపురం 100 కార్లు ఉన్నాయి. ఒక దళితుల ఆఫీస్ ముందు దళితుల కారు కనిపించిందా నీకు? అంబేద్కర్ బొమ్మే కనిపించింది నీకు? ఏంటో అంబేద్కర్ బొమ్మ అంటే నువ్వేంటి ఇక్కడ నీ వైట్ రైస్ స్టేషన్ భయపడతాను అనుకున్నావా? ఎంతో తెలుస్తారు. రేపటి నుంచి కారు ఇక్కడ పెట్టి ఈ ఆఫీస్ ఇక్కడ ఉంటే తెలుస్తాడు. నీ ఎంతో తెలుస్తా, చూస్తా, నీ ఎందుకు కూడా తెలుస్తానని చెప్పి నేను వాద్యం ఇచ్చున్నావు. నేను పై ఆఫీసర్లకి నీ మీద కంప్లైంట్ చేస్తాను, చేసుకోపో అన్నాడు. దురుసుగా చేసి చూపిస్తామని చేసి నిన్న వెళ్ళి మా ఎస్పీ గారిని కలిసాం. ఈరోజు నిన్న ఎస్పీ గారు స్పందించాడు. నేను కంపల్సరీ కేసు కడతాను, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తా అన్నాడు. దానికి ఎటువంటి స్పందన లేదు. అందుకని ఈరోజు ఐజీ గారిని కలవడం జరిగింది. ఐజీ గారిని కూడా చెప్పాడు, ఇది చాలా దురదృష్టకరమైన విషయం, చాలా దళిత జాతికి అవమానం. ఇది ఈ ఏరియాలో అగ్రవర్ణ ఏరియాలో ఈ ఆఫీస్ ఉంటుంది. ఆ డిఎస్పీ మాట చాలా తప్పు. నేను కూడా ఖండిస్తున్నాను. నేను ఇమీడియట్లీ దీన్ని యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఎస్పీ గారిని పిలిపించి ఈరోజు యాక్షన్ తీసుకుంటున్నాడు. యాక్షన్ తీసుకున్న క్రమంలో మేము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దళితులంతా ఒకటై ఈ రాష్ట్రాన్ని ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ చెప్పుకుంటున్నాడు, దళితులంటే మాకు జలుబు ఇష్టం, దళితులంటే మాకు ప్రేమ, 120 విగ్రహం కట్టించాం అని చెప్పుకుంటున్నారు. ఎక్కడ జరుగుతుంది? దళితుల్ని వారు టార్గెట్ చేసి దళిత కారుల్ని గాలి చేయడం న్యాయమా? దళితుల ఆఫీస్ అగ్రవారం ఏరియాలో ఉండటం తప్ప? నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక దళితుల పట్ల శుద్ధశక్తి ఉంటే ఇసుమంటి ఆఫీసర్స్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ రిమూవ్ చేయాలని చెప్పి కోరుకొని సస్పెండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి కనుక ఏ ఒక్క దళితుల మీద కూడా ఈ యొక్క దాడి కానీ ఈ యొక్క అవమానం జరిగిందా, మేము అందరంగా ఏకమైపోయి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ ఇంటికి కానీ చుట్టుముడతాం అని ఈ రకంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. మరి ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గరినపూడి సుధాకర్ గారి ఆఫీస్ దగ్గర ఒక డిఎస్పీ చేసిన వ్యాఖ్యలను బట్టి మొన్న మేము ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో దళితులపైన దాడుల గురించి మాట్లాడుకుంటున్నాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కడుతూనే ఉన్నాం, అవి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కడుతూనే ఉన్నారు, అది అందరికీ తెలిసిన సత్యం. అయితే ఒక బాధ్యత గల డ్యూటీలో ఉండి ఒక ట్రాఫిక్ డిఎస్పీ అయి ఉండి భారత రాజ్యాంగ నిర్మాత ఫోటోకి వెళ్ళి చూసి ఆయన ఈ ఆఫీస్ ఎక్కడ మీరు ఎట్లా పెడతారు, ఇక్కడ మీరు ఎంత ఏరియాలో మీరు కాస్ట్లీ ఏరియాలో మీరు ఆఫీస్ పెట్టుకోవడం ఏంటి, అసలు మీరు వెయిట్ వేయటం ఏంటి, మీరు ఎక్కడి నుంచి అసలు వెళ్ళాలి అనే ఉద్దేశంగా ఆయన మాట్లాడిన వైఖరి గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే నేను ఏమంటానంటే, అతనికి దళితులు అంటే నచ్చదా, లేదా అంబేద్కర్ గారు అంటే నచ్చదా? అంబేద్కర్ గారు నచ్చకపోయినప్పుడు నువ్వు డిపార్ట్మెంట్లో ఎలా చేరావు? డిపార్ట్మెంట్లో నువ్వు రాజ్యాంగం నువ్వు చదవకుండా నువ్వు ఆఫీసర్ అవ్వలేదు కదా. అందుకని నేనేం చెప్తున్నానంటే, అసొంటి ఆఫీసర్లని ఈ టైంలో ఏరి మరి ట్రాన్స్ఫర్ అసలు సస్పెండ్ చేయాలి. ఎందుకు చేయాలి సస్పెండ్ అంటే, రాజకీయ పార్టీలు మొత్తం కూడా రేపు ఎలక్షన్ టైంలో ఈ దళితుల మీద ఇటువంటి వాళ్ళు ఆఫీసర్స్ చాలా ప్రమాదకరమైన విషయాలు అన్నమాట, చాలా ప్రమాదంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో 125 అడుగుల విగ్రహం కట్టి, బాబాసాహెబ్ విగ్రహం కట్టి దళితులకి ఒక రూపురేఖలు తీసుకొస్తూ ఉంటే ఇలాంటి ఆఫీసర్లు చేరి ఏదో ఒక ఎలిగేషన్ లేపి అంబేద్కర్ గారి ఆఫీస్ మీద దాడులు చేయటం, వాళ్ళ ఆఫీసుల మీద కార్లు పెట్టుకొని ఉంటాం, అయ్యి అంతకు నచ్చలేదా? అందుకని మేము ఇలా ఐజీ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన ఎమ్మటే సస్పెండ్ చేయాలా,
అలాగే SC/ST అట్రాసిటీ కేసు కట్టాలి, అరెస్ట్ కూడా చేయాలి. అలా చేస్తే దళితులకు న్యాయం జరిగిద్దని జగన్మోహన్ రెడ్డి గారికి, హోంమంత్రి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. అప్పుడే మీరు చిత్తశుద్ధిగా దళితుల పట్ల మీరు ఉన్నట్టుగాని ప్రభుత్వాన్ని కూడా మేము గుర్తించే పరిస్థితి. ఈ టైంలో అసలు అది జరగటం అనేది చాలా దుర్మార్గం. అలాగే అందుకని డైరెక్ట్గా మనం SP గారిని కలవటం జరిగింది, IG గారిని కలవడం జరిగింది. మాల ఐక్య సేవా సమితి తరఫున మా నాయకుడికి మేము మద్దతు ఇస్తాం. ఎప్పుడైనా సరే ఆ ధర్నాలను మేము అవసరమైతే దీన్ని తీవ్రస్థాయికి మేము తీసుకెళ్లే పరిస్థితి కూడా చేస్తామని తెలియజేసుకుంటూ మాల ఐక్య సేవా సమితి బండ్లమూడి స్టాలిన్ బాబు. జై భీమ్. అందరికీ జై భీమ్. దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం రాష్ట్ర కార్యాలయం నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం. గత 21వ తారీఖు సాయంత్రం 5:30 గంటల సమయంలో మా ఆఫీసులో మా రాష్ట్ర నాయకుడు వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి గణపూడి సుధాకర్ గారు ఆఫీసులో ఉండగా తన కారును ఆఫీస్ ముందు పార్క్ చేసుకుని ఉన్నారు. ఈ ఆఫీసుకు సంబంధించి ఎలక్ట్రికల్ పనులు చేపిస్తూ ఉన్నారు. మరి ఈ పనులు చేపిస్తూ ఆఫీసులో సుధాకర్ గారు ఉండటం జరుగుతూ ఉన్నది. మరి సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో వెస్ట్ ట్రాఫిక్ DSP గారు VV నాయుడు గారు అంట కొత్తగా వచ్చారు. ఆయన లక్ష్మీపురం రౌండ్స్కి వచ్చినప్పుడు మా ఆఫీస్ ముందుకు ఆగి ఈ కార్ ఎవరిది, ఈ కార్ అతను పిలవండి అని చెప్పేసి ఆ కార్లో ఉన్నటువంటి హోంగార్డ్ గారికి చెప్పడం జరిగింది. హోంగార్డ్ గారు చాలా దురుసుగా రేయ్ ఇట్రా అని మా నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిని బయటకు పిలవడం జరిగింది. ఆ సందర్భంలో ఆ క్రమంలో మా నాయకుడు బయటకు వచ్చి వెంటనే ఏంటి సార్ ఎందుకు నా కారుకు మీరు గాలి తీస్తున్నారు, ఏమైంది సార్, ఏదైనా ఉంటే ఫైన్ వేయండి, ఇది ఆ ఒక్క వెహికలే కాదు కదా, ఇదే బజార్లో 100 వెహికల్స్ ఉన్నాయి, మీరు ఎందుకని మీరు ఇట్లా అన్యాయంగా నా వెహికల్కి మీరు గాలి తీస్తున్నారని చెప్పేసి వినయంగా అడగడం జరిగింది. దానికి ఆ DSP వెస్ట్ ట్రాఫిక్ DSP గారు అయినటువంటి VV నాయుడు గారు దురుసులుగా సమాధానం చెప్తూ అహంకార ద్వారంతో ఈ ఆఫీస్ ఎవరిదని మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటో వైపు బోర్డు వైపు చూపిస్తూ ఈ ఆఫీస్ ఎవరిది, ఈ ఆఫీస్ ఈ ఏరియాలో ఉండటం ఏంటి, మీరేంటా తెల్లచొక్కాలు వేసుకున్నావేంటి, తెల్లబట్టలు వేసుకుని ఫోజులు పోతున్నావేంటి అని చాలా అసభ్యకరంగా హ్యూమిలియేషన్ చేసి మరి చాలా మమ్మల్ని కించపరిచి మాట్లాడడం జరిగింది.